క్రైమ్ 101. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ట్రైలర్ చూసేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే కాస్టింగ్ అలా ఉంది. మరి మన థార్, హల్క్, స్ట్రామ్ అండ్ జోకర్ కూడా ఉన్నాడు ఈ హైస్ట్ థ్రిల్లర్ మూవీలో. మనం హైస్ట్ థ్రిల్లర్ మూవీస్ అంటే తోపు యాక్షన్ సీక్వెన్సెస్తో ఉంటాయని అనుకుంటాం కదా, కానీ ఈ మూవీ అలా కాకుండా క్యారెక్టర్స్ యొక్క వాళ్ళ లైఫ్ అండ్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేసుకుంటూ స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. 2 hours 20 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మనం చాలా మూవీస్లో చూసిందే క్రిస్ యొక్క స్మార్ట్ దొంగ తన లాస్ట్ మిషన్ని కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటే ఒక సబ్బాన్ డిటెక్టివ్ అతన్ని ఎలా చేశాడు, లాస్ట్గా పట్టుకున్నాడా లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దొంగ పోలీస్ గేమ్లా ఉంటుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్యారెక్టర్ డీటెయిలింగ్స్, స్పెషల్లీ మార్క్ క్యారెక్టర్ గ్రాఫ్ మాత్రం చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు అతను చాలా మెస్సీగా డైవర్స్ అయ్యి ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఒక నార్మల్ కాప్లా చూపించారు, కానీ ఎప్పుడైతే క్రిస్ క్యారెక్టర్ ని చేసి చేయడం స్టార్ట్ చేస్తాడో అతని లైఫ్ కి ఒక పర్పస్ వచ్చినట్టు చేంజ్ అవుతాడు. ఇంకా సబ్ కాన్షియస్ గా అయినట్టు యోగా చేయడం, క్లీన్ గా రెడీ అవ్వడం, ఇవన్నీ డైరెక్టర్ డైలాగ్స్ తో చెప్పకుండా విజువల్స్ తో చాలా సెటిల్ గా బాగా చూపించారు. అదే ఈ మూవీకి ఉన్న మెయిన్ బ్యూటీ. హీరో క్యారెక్టర్ కూడా అంతే. క్రిస్ డేట్ కి వెళ్ళడం, నార్మల్ గా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడడం లాంటి సీన్స్ అన్ని చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. కానీ ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. 2 hours 20 minutes రన్ టైం అంటే కొద్దిగా లాగ్ అనిపించింది మూవీ. కొన్ని సీన్స్ అయితే కన్వీనియన్స్ కోసం రాసుకున్నట్టుగా అనిపిస్తాయి. అంటే స్క్రిప్ట్ లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే సడన్గా క్యారెక్టర్స్ తన డిస్టెన్స్ ని 180 degrees లో తిప్పేస్తారు. ఇంకా బ్యారీ కిగాన్ క్యారెక్టర్ ని కేవలం ప్లాట్ మూవ్ చేయడానికే వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. అతని క్యారెక్టర్లో ఇంకా డెప్త్ ఉండొచ్చు, కానీ ఒక వైల్డ్ కార్డ్ లా వాడుకున్నారు అంతే. ఇంకా క్రిస్ లో ట్రాక్ సీన్స్ కూడా కొద్దిగా బోర్ కొట్టించేలాగే ఉంటాయి. మరీ అంత లాక్కుండా ఉండాల్సిన సీన్స్ అనేవి. ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే ఈ మూవీ ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. ఆ సెట్ పీసెస్ కానీ చేసిన సీక్వెన్సెస్ లో ఎస్పెషల్లీ ఆ మోటార్ బైక్ సీక్వెన్స్ చాలా బాగా షూట్ చేశారు. బీజిఎమ్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అబవ్ యావరేజ్ గా అనిపించింది. మూవీ కొద్దిగా స్లోగా ఉండడం వల్ల, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ లో మాత్రం ఒక మంచి థ్రిల్ హైస్ట్ ఫీల్ ఇచ్చింది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.